హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. బట్ ఈరోజు కిచెన్లో అయితే లేము. సంక్రాంతి పండగకి ఊరికి వచ్చినాము. ఊరికి వస్తే మాత్రం ముత్తగా ఇంట్లో కూర్చోము కదా, అసలు పొలం దగ్గరకు వచ్చి ఏదైనా డిఫరెంట్గా తిందామని అనుకున్నాము. చికెన్ తెచ్చేసి పండు మిర్చి కలిపి బండపై కాల్చుకొని తింటున్నాము. చాలా బాగుంటుంది. ఎలా చేసామనేది చూసేయండి. బండి వచ్చేసి మన దోశ పెంకలాగా హీట్ అవ్వాలి. అంత హీట్ అయినంత వరకు కింద మంట పెట్టి హీట్ చేద్దాం. ఫస్ట్ బండ కడిగేది పండు మిర్చి, అల్లం వెల్లుల్లి దంచడానికి. ఇంట్లో ఉంటే మనకు అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం సమకూర్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాటిని ఎలా వాడుకోవాలనేది, వీటినే వాడుకుంటే బెస్ట్. ఫస్ట్ మిర్చి దంచేసుకుందాం. ఈ మాత్రం దంపుకుంటే చాలు, ఇంకా కారము ఇంతకంటే ఎక్కువ కాదు ఇంకా ఈ బండ పైన. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, ఇది కూడా ఫ్రెష్గా దంచేసుకుంటే ఫ్రెష్ కారము, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అంతే. ఇంకా మసాలాలు ఏమయ్యట్లేదు ఇప్పుడు, జస్ట్ ఇంతే. టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి కూడా దంచేసాము. కొంచెం పేస్ట్లా అయింది. దేని కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇంకా 1/2 kg చికెను. ఇది కూడా మంచిగా పసుపు పెట్టి కాల్చింది చికెన్. ఇది ఊళ్ళల్లో చాలా వరకు ఇట్లనే చేస్తారు, పసుపు పెట్టి కాల్స్తారు. దీనికి పట్టించేద్దాము. కొంచెం ఆయిల్, 4-5 డ్రాప్లంత అంతే. దీంట్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ అంత అంతే. ఇంక ఏ మసాలాలు అవసరం లేదు. ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మసాలాలు అవన్నీ ఇంట్లో ఇట్లా చేసుకొని తింటాం కదా, ఇక్కడ కూడా రొటీన్గా అలాగే తింటే ఏం బాగుండదు, డిఫరెంట్గా ఉండాలి. పండు మిర్చిలోంచి జ్యూస్లా వస్తుంది, లోపల పచ్చిది ఉంటుంది కారము, అది ముక్కకు మంచిగా పడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిది, కారంది పక్కన పెట్టేసి పెంక మన బండ కాలిందో లేదో చెక్ చేసుకొని దానిపైన వేయడమే. ఇంకా దోశ వేసే పెంకలాగా ఎట్లా పుసకొడుతుంది చూడు, పర్ఫెక్ట్. బండ కాలింది పెంకలాగా, చికెన్ కాల్చడం. ఇంకా బండ పర్ఫెక్ట్గా కాలుతుంది దోశ పెంకలాగా. దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకొని, సౌండ్ ఎలా వస్తుంది చూడు, ఆయిల్ సౌండ్. పైన చికెన్ ముక్క ఒక్కొక్కటి. జస్ట్ ఒక సైడ్ కాలితే ఇంకో సైడ్ తిప్పుకోవడమే. చాలా ఫాస్ట్ కాలిపోతుంది చికెన్. ఇది బండ చాలా వేడెక్కింది. భలే కాలుతుందిలే.
అటు సైడ్ కూడా సేమ్ ఇంతే కలర్ వచ్చేంత వరకు కాలితే చికెన్ తినడానికి రెడీ. ఎలా ఉందో తిని చెప్పేసి అదే ఫోర్క్ అదే ఎలా ఉంది కట్టేపు కాలుతుందా? ఆస్వాదించని కాలుతుందా? బాగుంది. నిజం చెప్పు. నిజం చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు తిన్నా ఇట్లా. డిఫరెంట్ టేస్ట్. మనం మస్తు సార్లు కాల్చుకున్నాం కానీ అది వేరు ఇది వేరు టేస్ట్. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా బాగుంటుంది. ఇట్లా బండ పైన కాల్చింది. వేరే మసాలాలు ఏం లేవు కదా, ఇది సూపర్ ఉంటుంది. బాగుంది. ఈరోజు ఒక్కరిని ఎంజాయ్ చేసేది.